నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించవద్దని జగన్ సూచన. కర్నూలు జిల్లా బనగానేపల్లిలో పోలీసుల సోదాలు. 377 లీటర్ల నాటుస్వారా ధ్వంసం. బాపట్లలో ఘనంగా మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు వర్ధంతి. కాలేజీ సొసైటీల ఏర్పాటుకు ఆయన విశేషమైన కృషి చేశారన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. నారాయణపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన. తుఫాను బాధితుల సహాయ నిధికి సహాయం అందించాలన్న జామియాత్ ఉలేమా ఏ కామారెడ్డి. విరాళాలు కామారెడ్డి రిలీఫ్ ఫండ్ ద్వారా జమ చేయాలని విజ్ఞప్తి. రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, పోలీసు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ప్రతి పోలీసు అమరవీరుడికి జేజేలు పలికారు. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించవద్దని జగన్ సూచించారు. కుల మత ఘర్షణలో ఎలాంటి ఉపేక్ష లేకుండా పోలీసులు పనిచేయాలన్నారు. దిశ పిఎస్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయన్నారు. దిశ బిల్లును త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అదనపు సిబ్బంది కోసం డిసెంబర్లో నోటిఫికేషన్, ఏడాదికి 6500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని సీఎం జగన్ తెలిపారు. కర్నూలు జిల్లా బనగానేపల్లిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 377 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ దాడులలో బనగానేపల్లి ఎస్ఐలు మహేష్ కుమార్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. విజయవాడ పేమనుమాది చేతిలో హత్యకు గురైన దివ్య కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత దివ్య కుటుంబ సభ్యులను దగ్గరుండి సీఎంను కల్పించారు. దేవినేని అవినాష్తో పాటు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్, తల్లి కుసుమ, సోదరుడు దినేష్, బంధువు షకీరా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు అరగంట పాటు వారితో సమావేశమయ్యారు. తక్షణ ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలు దివ్య కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రకటించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని ఉపసభాపతి కోన రఘుపతి నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్తా మత్స్యకారుల కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన మారం నాగరాజు కుమారి, అలాగే కొక్కిలిగడ్డ చెంచాయలు తమ నియామకానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు మారం నాగరాజు కుమారి మరియు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల వైకాపా పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు, బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దీన్ని తెలియని వాళ్ళకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం. ఇది సమాజం అంటే, ఇది సమాన అవకాశాలు అంటే, ఇది గౌరవం అంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగనన్నకి తోడుగా మనం అందరం ఉన్నాం అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 175 నియోజకవర్గాల్లో మరి ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజాప్రతినిధులను పంపించారంటే ఆయన మీద ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో అయితే మరి ఆ ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళందరి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటూ ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని మనం ఆయన గురించి ఎంత మాట్లాడినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో సుస్పష్టంగా ఆయన ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా వివక్షత లేకుండా అర్హులైనటువంటి వాళ్ళకి అందజేసేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే పెద్ద ఎత్తున అన్ని తరగతుల వాళ్ళకి అందజేయటానికే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆ కులానికి, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అవసరాలని నేరుగా ప్రత్యక్షంగా తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా మనం బడ్జెటరీ కేటాయింపులు చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళ అవసరాలను మనం తీర్చేదానికి మనం ప్రయత్నం చేయాలని వాళ్ళ ఆ దిశగా మరి అడుగులు వేస్తూ ఉన్నటువంటి మరింత మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత మరి అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మరి మన నియోజకవర్గం నుంచి
ముగ్గురికి అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా బస్సులు అన్ని కూడా అదే ఈ నియోజకవర్గంలో మరి ఎంతో కాలంగా మరి మన పార్టీని ఒక పార్టీనే కాదు ఆ కులాల్లో కూడా తల్లో నాలుగులాగా ఉండేటువంటి చర్చ. ఏ సమస్య వచ్చినా తను ఎత్తునేసుకొని అది ఆర్థిక సమస్య అయినా లేకపోతే ఇంకొక సమస్య అయినా ఏ సమస్య అయినా మరి తల్లో నాలుగులాగా ఉంటూ వచ్చినటువంటి తన ద్వారా ఆ సామాజిక వర్గానికి మరింత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో తనకి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అలాగే రామకోటి ఆనంద్ రామకోటి తన భార్య నాగరాజ్ కుమార్ మహిళల తరఫున వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ బస్సులు మరి మన నియోజకవర్గం నుండి వారి సమస్యలు వారి కుటుంబం రామమ్మ చాలా అన్ని వాళ్ళకున్నటువంటి అవగాహన ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అవసరాలు గుర్తిరిగినటువంటి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తం చిన్న చిన్న నీటి కుంటలు చెరువులు నిండుకున్నాయి. పుట్టపర్తి మండలంలో ఇప్పటికే వెంగళమ్మ చెరువు, సాపెబ్ చెరువు, రెడ్డికుంట చెరువు, ఎనుములపల్లి, బ్రాహ్మణపల్లి చెరువులు నిండుకున్నాయి. చిత్రవతి నది సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి గాజులపల్లి చెరువు నిండుకొని పొంగి పొర్లుతోంది. వంగపేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరి పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ మంత్రి మాజీ గవర్నర్ కోన ప్రభాకర్రావు వర్ధంతి సందర్భంగా బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో కోన ప్రభాకర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ బాపట్లలో కోన ప్రభాకర్రావు గురించి తెలియని వారుండరని, ఆయన అందరికీ సుపరిచితులేనని, బాపట్లకు విద్యను అందించి కాలేజీలకు సొసైటీల ఏర్పాటుకు ఆయన విశేషమైన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావుతో పాటు బాపట్ల మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి, కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మాజీ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్గా, స్పీకర్గా, పిసిసి అధ్యక్షునిగా, 3 రాష్ట్రాలకి గవర్నర్గా చేసి దివంగతులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ కోన ప్రభాకర్రావు గారి వర్ధంతి సందర్భంగా
వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి మరి పార్టీ కేడర్ అందరూ కూడా ఇక్కడ చేరి ఉంది. కోనా ప్రభాకర్ గారు చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవాళ బాపట్ల ఎడ్యుకేషన్ అనే సొసైటీ అనేది వారు స్థాపించినదే. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా పంటలు పండించుకోవడానికి వాటర్ సదుపాయం లేని రోజుల్లో మరి పంట కాలువలు తీసుకొచ్చి ఇవాళ రైతులందరూ సస్యశ్యామలం ఉండడానికి కూడా వారే కారకులు. మరి బాపట్ల పట్టణంలో ఇవాళ తాగునీరు ఉంది. తాగునీరు తీసుకొచ్చి మున్సిపాలిటీకి దాదాపుగా 2 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని కూడా కారకులు కోన ప్రభాకర్ ఆ రోజుల్లో. అదే కాదు, ప్రతి గ్రామానికి కూడా కరెంటు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చిన ఘనత ఇంతవరకు ఆయన ఇచ్చిన దాన్ని మించి ఈ రోజు కూడా ఇంకా జరగలేదు. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి తనయులు ప్రభాకర్ గారు తన కోన రఘుపతి గారు కూడా మరి బాపట్ల ఎక్కువ 7,000 మందికి పట్టాలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. దానికి అన్ని కూడా సన్నద్ధమై ఉంది. చిన్న చిన్న టెక్నికల్ విషయం మీద ఆగి ఉంది కనుక ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుమారులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ బాపట్లకి దిశ తీసుకొచ్చిన ఘనత శ్రీ కోన ప్రభాకర్ రావు గారిది. మరి బాపట్ల జిల్లా చేయాలని ఆయన ఒక కోరిక కూడా చిరకాల కోరికది. గతంలో నల్లమడి జిల్లాగా వారు చెప్పి ఉండి తర్వాత రాజకీయ పరిణామాల్లో కాస్త వెనకబడిపోవడంతో మరలా ఇప్పుడు బాపట్ల జిల్లా అవడానికి ఆయన కుమారుడు ద్వారానే ఈ బాపట్ల జిల్లా కాబోతుంది. ఈ జిల్లా కూడా రేపు ఆ రోజు నల్లమడి జిల్లా అంటే ఈ రోజున బావుపురి జిల్లాగా దీన్ని మరి సమీకరణలో మార్పు చెంది ఆ రోజు నల్లమడి కాలువ పరివాహక మొత్తం కూడా కలిపి నల్లమడి జిల్లా చేయాలనుకున్నారు. కానీ ఇవాళ పార్లమెంటుకి ఏ పార్లమెంట్ ఆ పార్లమెంటుగా జిల్లా చేయాలనే ఉద్దేశంలో ఇవాళ బాపట్ల బావుపురి జిల్లాగా రేపు రాబోతుంది. దానికి కావాల్సినటువంటి నిన్ననే మరి హైకోర్టు ఒక బెంచ్ని కూడా బాపట్లో ఇవ్వడం జరిగింది. మరి రోడ్లు విస్తరణ, సూర్యలంక అభివృద్ధి ఇవన్నీ కూడా టూరిజం దీని కింద తీసుకొస్తూ బాపట్ల జిల్లాకు కావాల్సిన వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టు కోన రఘుపతి గారి సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంకొకసారి స్వర్గీయ కోన ప్రభాకర్ రావు గారికి మా యొక్క నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడ వాహన సేవను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వేలాది మంది భక్తులు గరుడ వాహన సేవను తిలకించడానికి తరలివచ్చారు. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి సేవ ముసుగులో జరుగుతున్న అక్రమాలు బట్టబయలయ్యాయి. అధికారులు చేసిన విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. అమ్మఒడి ఆశ్రమానికి అసలు అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. శిథిలావస్థలో ఉన్న పాడుబడ్డ భవనంలో పిల్లలు, వృద్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా గుర్తించారు. ఆశ్రమం పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో 2008వ సంవత్సరం నుంచి ₹1 కోటి పైగా నిధులు విరాళాల రూపంలో జమ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో బ్యాంక్ అధికారులు ఖాతాను స్తంభింపచేశారు. నిర్వాహకులను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆశ్రమంలో మంచాలపై ఉన్న 13 మందిని కేవలం సానుభూతి కోసమే తీసుకొచ్చి ఉంచినట్టుగా అధికారులు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో నివేదికను జిల్లా కలెక్టర్ అందించనున్నట్టుగా తెలిపారు. అధికారులు తీసుకునే చర్యలపై జిల్లాలో స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో జరుగుతున్న అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి పేపర్లో వెలువడిన న్యూస్ ప్రకారము స్వాహ సేవ ఇన్ అమ్మఒడి ఆశ్రమంలో అని క్యాప్షన్ వచ్చిన దాని ప్రకారము మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించిన దాని ప్రకారము ఆర్డీఓ గారు, పీడీ, ఐసీడీఎస్, డిఎస్పీ మేము ముగ్గురిని పోయి ఇన్స్పెక్ట్ చేసి ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయి దాన్ని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ విషయంగా మేము 13/10 నెల 2020 తేదీన మేము అమ్మఒడి ఆశ్రమంకి విజిట్ చేయడం జరిగింది. అక్కడ టోటల్గా 15 మైనర్ చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళల్లో 9 ఫీమేల్, 6 వచ్చి మేల్ చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళలో మనము ఈ చిల్డ్రన్స్ హోమ్ నడిపేదానికి కూడా వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ కానీ ఏమి కానీ లేదు. అలాగే 38 ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉండడానికి ఎలాంటి అనుమతులు అతను పొంది ఉండలేదు. వితౌట్ పర్మిషన్తో ఆయన ఆశ్రమం నడుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కూడా విచారణలో అది వెల్లడైంది. ఆయన అమ్మఒడి ఆశ్రమం ద్వారా అందరి దగ్గర 2008 నుండి ఆయన నడుపుతున్నాడు. అందరి దగ్గర డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు.
లాస్ట్లో అతనికి మేము బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఇప్పటి వరకు ఆయన దగ్గర లాస్ట్లో బ్యాలెన్స్ వచ్చేసి 5,37,108 రూపాయల దాకా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించినాము. కానీ అతను అనాథరైజ్డ్గా పెట్టుకొని ఆయన రన్ చేస్తున్నాడు కాబట్టి ఆ పిల్లలందరినీ కూడా వేరే వేరే చోట్లకి పంపించి ఉండడం జరిగింది. ఇంకా ఈడ ఓల్డేజ్ పీపుల్ని కూడా మేము వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్కి పంపించడం జరిగింది. ఇంకొక 11 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు బెడ్ రిడన్స్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడికైనా తరలించాల్సిందిగా మనం కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడైనా అనాథాశ్రమం కాడికి త్వరలోనే తరలిస్తాము. ఇతని పైన డిపిఓ కూడా అతని పైన కేసు పద్మనాభ నాయుడు పైన కేసును నమోదు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అంతా మేము ముగ్గురము కలిసి మేము కలెక్టర్ గారికి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిపోర్టు పంపిస్తున్నాము. ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో క్రికెట్ బుకీలను ఆడుతున్న వారిపై దాడి చేసి 8 మందిని హిందూపూర్ 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 88,000 రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పెనుకొండ డీఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి జూదాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగకుండా ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపూర్ 1 టౌన్ సిఐ మధ్యలేటి ఎస్ఐ శేఖర్, అబ్దుల్ కరీం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హిందూపురం పట్టణం నందు క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళపై గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఆ తరుణంలో హిందూపూర్ 1 టౌన్ సిఐ బాలమద్రెడ్డి గారు, వారి సిఐస్ శేఖరు మరి కరీము ఒక టీమ్గా ఫార్మ్ అయి నిన్న దినం సాయంత్రం రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ జరిగే సమయంలో 8 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, 88,000 రూపాయల నగదును రికవర్ చేయడం జరిగింది. ఈ 8 మంది కూడా గుడ్డుగా ఉంటూ వాళ్ళు మ్యాచ్ చూస్తూ సెల్ ఫోన్లలో మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ కాస్తూ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో ముఖ్యంగా బోయ నవీన్, తర్వాత ఇల్లూరి విజయ్ కుమార్, తర్వాత వల్లువారి మహేష్, తర్వాత జిఎం భానుప్రకాష్ వాళ్ళు వార్డ్ వాలంటీర్స్గా కూడా పనిచేస్తున్నారు. యువత పక్కదారిన పడుతున్నారు క్రికెట్ బెట్టింగ్ వల్ల. ఇంకా ముందు ఎవరైనా కానీ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటే కన్నా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. నిఘా గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటితో ఈ నిఘాను ఇంకా ఉధృతం చేసి ఇంకా ఎక్కువ మందిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో దసరా మహోత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మొదటి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, రెండవ రోజు శ్రీ శారదాదేవి అలంకారం, మూడవ రోజు శ్రీ భవానీదేవి అలంకారంలో, నాలుగవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తూ వస్తుంది. వేద బ్రాహ్మణులు వేద మంత్రాలతో హోమయాగాలు చేస్తున్నారు. ఆలయ పూజారి పుల్లేటి కుర్తి రాధాకృష్ణ ప్రత్యేక హారతులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు జనార్దన్ రావు, ఆలయ ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, సభ్యులు, ఉభయదారులు, వాసవి యువజన సంఘం అధ్యక్షులు మేడ పృథ్వీనాథ్ సభ్యులు పాల్గొన్నారు. अपरेणाग्निं पवित्रान्तरहिते पानीया स्थानयोर्हस्तयोरङ्गुष्ठोपकनिष्ठिकाभ्यामुदग्रे गृहीत्वा प्राचीर्यपूजा पात्राण्युत्तानानि कृत्वा मञ्चविष्टस्य उत्तानेन हस्तेन निप्रोक्ष्य प्रोक्षणपात्रं दक्षिणतो निधाय पूर्णमात्रमादाय पूर्ववदन्भूय तत्पात्रम् उत्तरतो निधाय आद्यपात्रमादाय आद्यं विलाप्य विलीनमप्यग्नावसृज्य जलतावसृज्य वेदर्भाग्रे प्रचिद्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्रास्य दक्षिणतो
కర్నూలు జిల్లా చాగలమరి మండలం 40వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బొగ్గు లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుండి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. మీది ఏ ఊరు? బెదంచర్ల. ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంది లోడ్ ఇది? కృష్ణపట్నం పోర్ట్ నుంచి నంద్యాల జిల్లాలకు సార్ అందోడు నంద్యాల. ఇది ఏ టైంలో జరిగింది? అది తెల్లజామున 3 గంటలకు. తెల్లజామున 3 గంటలకి. ఇద్దరికి ఏం కాలే కదా? ఏం కాదు, మేము గట్టకు వచ్చేసినాం. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఏమైనా వచ్చారా? ఎన్ని గంటలకు వచ్చినారు వాళ్ళు? అంతేలే ఒక 10 నిమిషాలు, ఒక 3 తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇట్లా వచ్చేసినారు. మంటలు అయితే ఆరిపోలేదు ఇంకా? ఆరిపోలేదు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసుల అమరుల దినోత్సవ వేడుకల్లో స్థానిక జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది పోలీసులు వివిధ కారణాలతో వీరమరణం పొందారని, వారి కుటుంబాలకు పోలీసుల తరపున వందనం చేస్తున్నామని చెప్పారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. State police and as Narayanpet district police, we are very proud today to say that, and I hope you will perform like this in future also. So these few officers who laid down their life, why did they lay down అనేది మనము డ్యూటీ అంటే ఏంటి అని అనుకున్నప్పుడు నీ పక్కనున్న కొలీగ్స్తో నువ్వు ఎంత కనెక్ట్ అవుతావు. యాజ్ అ టీమ్ లీడర్ ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై టీమ్. అప్పుడు నాకు ఆ కనెక్టెడ్నెస్, వీళ్ళ కోసం నేనున్నాను, అండ్ దెన్ ప్రజల కోసం నేనున్నాను. ఐ షుడ్ మూవ్ అహెడ్ టు ఫైట్ అగేన్స్ట్ ఈవిల్. ఈ కనెక్టెడ్నెస్, ఈ ప్రజాసేవ, ఈ ప్రజల మీద ఉన్న ఆ మక్కువ, ఆ కొలీగ్స్ మీద ఉన్న మక్కువ, నా డ్యూటీ మీద. డ్యూటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ దాట్. నీ రోల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ కానిస్టేబుల్, యాజ్ ఎస్ఐ, యాజ్ ఎ సిఐ, యాజ్ ఎ డిఎస్పీ, యాజ్ ఎస్పీ, ఇఫ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ మై రోల్. నాకు ప్రజలకి మధ్యన ఉన్న కనెక్టివిటీ ఏంటి? వై డూ దే కమ్ టు మీ? నాకు నా సిబ్బందితో ఉన్న కనెక్టివిటీ ఏమిటి? వై డూ దే కమ్ టు మీ? సో వెన్ ఐ క్వశ్చన్, ఆ కనెక్టివిటీ అది చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, వాళ్ళల్లో మమేకమైనప్పుడు, వాళ్ళ కోసం నేను పాటు పడతానన్నప్పుడు ప్రాణం అనేది ఇట్స్ నథింగ్ ఫర్ దెమ్. దోస్ ఆర్ ద గ్రేట్ సోల్స్. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ముందు అడుగు వేశారు. దే నో దట్ ద థింగ్స్ ఆర్ కమింగ్ అగెయిన్స్ట్ దెమ్. సో దీస్ ఆర్ ఆల్ నాట్ రేర్ యాక్సిడెంట్స్ జస్ట్ లైక్ దాట్ వచ్చి ఒకరిని చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి. దిస్ ఆర్ ఆల్ నాట్ వ్యాస్ గారు కానీ పరదేశీ నాయుడు కానీ వాళ్ళు ఏం చేశారు? ఎందుకంటే దే హ్యావ్ డన్ సంథింగ్, యునో, where they know that they are inviting the death. వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకు చేయాలి? బికాజ్ యూనో దిస్ కనెక్టెడ్నెస్ విత్ పీపుల్, విత్ సిబ్బంది. మనకి ఇది డ్యూటీ పట్ల ఉన్న ఆసక్తి అంటాం చూసారా, అది చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను అనేది మర్చిపోతాం, అంతా మనమే అవుతాం. ప్రజల్లో కూడా వీళ్ళు మా వాళ్ళు అనుకున్నప్పుడు నేను అనేది మర్చిపోతాం. నేను, నా ఫ్యామిలీ, we forget. So this connectedness, this is what the definition of praja seva. So manu enforcement, not just regulation enforcement, but we are moving towards a service oriented, citizen oriented policing, modern policing. So this is the meaning. You getting connected much with the people. చిన్న చితక ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఎవ్రీబడి, ఒక భార్య, భర్త, ఎనీబడి who is in trouble, they'll come to you. And in the future also, for every small problem, family counseling that can be between anybody, husband and wife and in-laws though. Or even nowadays education అనేది రైట్స్ గురించి ఎంత చెప్తుందంటే, చిన్న పిల్లలు కూడా ఆల్సో టుమారో దిల్ కమ్ టు us saying that our parents are not taking care of us properly.
So you are the heart and soul of the society for the grievance redressal of everybody. తుఫాను బాధితుల సహాయ నిధికి గరిష్ట సహాయం అందించాలని మసీదుల ఇమాంలు, అధ్యక్షులు, మసీదుల ధర్మకర్తలు జామియత్ ఉలెమా ఏ కామారెడ్డి విజ్ఞప్తి చేశారు. విరాళాలను హైదరాబాద్ హరికేన్ బాధితుల కోసం జామియత్ ఉలెమా ఈ హింద్ జిల్లా కామారెడ్డి రిలీఫ్ ఫండ్ ద్వారా జమ చేయాలని సూచించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు జమియత్ ఉలమా హింద్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ గయాసుద్దీన్ ఆదేశాల మేరకు జమియత్ ఉలమా హింద్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు హైదరాబాద్లో జరిగిన వర్ష విభత్సవంకు వారికి నిత్యావసర వస్తువులు కామారెడ్డి శాఖ ఆధ్వర్యం జమియత్ ఉలమా నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జమియత్ ఉలమా హింద్ మానవత్వం మీద పనిచేస్తుంది. అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టము, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కోల్పోయిన సోదరులకు ఈ నిత్యావసర వస్తువులు వారికి అందజేయడం జరుగుతుంది. కావున మాకు ఈ జమియత్ ఉలమా హింద్ కామారెడ్డికి ఇచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇక ముందు కూడా ఇన్షాల్లా ఇటువంటి నిత్యావసర వస్తువులు కానీ, మెడికల్ క్యాంప్ కానీ కామారెడ్డి జమియత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో చేపట్టడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరద బాధితులను మంత్రి మల్లారెడ్డి పరామర్శించారు. ఎస్బీఆర్ కాలనీ, బిఎల్ నగర్ కాలనీ, సాయి ఎంక్లేవ్ కాలనీలను కలిగి తిరిగి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేసీఆర్ ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శంకర్, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్, అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్లోని 28వ డివిజన్ పెంటారెడ్డి కాలనీలో నిమిషంబిక గుడిలో అమ్మవారి అన్నపూర్ణ అవతారాన్ని పురస్కరించుకొని 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ విచ్చేశారు. ఈ సందర్భంగా చీరాల నరసింహ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నానని, కరోనా వలన వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమ్మవారు అన్ని తొలగించి అందరూ క్షేమంగా ఉండేలా చూడమని కోరుకున్నట్టుగా తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సుమన్ బుక్యా, మహిళా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నిమిషాంబిక గుళ్ళో నవరాత్రులు 9 రోజులు నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు మరి అన్నపూర్ణ దేవి ఇలా అవతారము అమ్మవారు మరి ఇలా అన్నదానము నేను 10 సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నా. మరి ఈరోజు నాతో పాటు మరి మేయర్ గారు చామల బుచ్చిరెడ్డి గారు, మరి ఈరోజు డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, నాతో పాటు కార్పొరేటర్లు అందరూ చక్రపాణి గౌడ్ గారు, కుపాసాగర్ గారు, జయరాములు గారు, మరి అందరూ కార్పొరేటర్లు అందరూ అందరు ఇక్కడ వచ్చినందుకు అందరికీ అమ్మవారు ఉండాలి, అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి. మరి కాలనీ వర్షం వల్ల కాలనీ అంతా 28వ డివిజన్ సగం కాలనీ సాయంకిలో కాలనీ మునిగింది కాబట్టి phase 3, phase 1 వెస్ట్ మారుతి నగరు చాలా మునిగింది కాబట్టి అమ్మవారు వాళ్ళందరినీ కృప చూపించాలి, వాళ్ళందరికీ అమ్మవారు దయ ఉండాలని మరి ఇక్కడ వచ్చిన భక్తులకు మరి నా 28వ డివిజను బోడుప్పల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున అందరికీ వచ్చినందుకు ఇక్కడ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఇట్లనే అమ్మవారు అందరినీ ఆశీస్సులతోటి ఉండాలని మరొకసారి ముఖ్య అతిథులు కూడా మల్లారెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి మరి ఎంతో ఆయనకు ధన్యవాదాలు. మరి మా పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి కూడా వచ్చిర్రు. మరి అందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున అందరికీ మా మహిళా కార్పొరేటర్లు అందరికీ ధన్యవాదాలు చెప్తూ
వచ్చి కృషి చేసినందుకు అమ్మవారు ఇలా అన్నపూర్ణ అన్నదాత ఇలా అన్నదానం పెడుతున్నాం కాబట్టి అందరూ వచ్చినందుకు మరొకసారి అందరికీ కార్పొరేటర్లకు వచ్చిన జనాలకు అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలి. మరి లీలలో మునిగిన వాళ్ళకు కూడా చాలా అందరినీ కాపాడాలి, ఏ రోగం రాకుండా మరొకసారి అమ్మవారిని కోరుతున్నాను. మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించవద్దని జగన్ సూచన. కర్నూలు జిల్లా బనగానేపల్లిలో పోలీసుల సోదాలు. 377 లీటర్ల నాటుస్వారా ధ్వంసం. బాపట్లలో ఘనంగా మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు వర్ధంతి. కాలేజీ సొసైటీల ఏర్పాటుకు ఆయన విశేషమైన కృషి చేశారన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. నారాయణపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన. తుఫాను బాధితుల సహాయ నిధికి సహాయం అందించాలన్న జామియాత్ ఉలేమా ఏ కామారెడ్డి. విరాళాలు కామారెడ్డి రిలీఫ్ ఫండ్ ద్వారా జమ చేయాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.